Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. MCTV న్యూస్ కి స్వాగతం. నేను వరుణ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా చిట్టి అనవర దేవస్థానం నందు సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. నేటి యువతకు రాజకీయ ఆదర్శ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు వెల్లడి. మదనపల్లి పట్టణంలో సిపిఎం కార్యాలయంలో ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి. ఇక డీటెయిల్ చూస్తే మదనపల్లి రూరల్ మండలంలో చిప్పిలి సమీపంలో చిట్టి అన్నవరం దేవస్థానం నందు సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఆలయ వార్షికోత్సవాల్లో కూడా వేడుకల్లో ఉదయం మూల విరాట్టుకు అభిషేకం నిర్వహించారు. प्रभृते तत्सर्वयन्तं मध्य वर्तिनकाले बाल्य यौवन वार्धकेषु जाग्रत वक्ता सुसुप्ति अवस्थासु मनो
శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ బాట్టర్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు 4వ రోజున స్వామివారి గజ చినశేష వాహనాలపై పట్టణ పురవీధుల్లో ఊరేగారు. ఇక ఉత్సవాలకు ఈ నెల 27వ తేదీ వరకు కూడా జరుగుతాయని ప్రతి ఒక్కరూ కలియుగ దైవం ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ओम गंधद्वारांध्रादर्शां नित्यपुष्टांगरेशनीं ईश्वरीगं सर्वभूतानां वायुपत्रे श्रियं दिव्यपरिमलगन्धान्धारयामि गन्धं समर्पयामि हरिद्रोदकस्नानमर्पयामि तद्विष्कल्पों वेक्तान्दाय कल्याणनिधयेर्थिनां श्रीवेङ्कटनिवासाय ईश्वरेहं सर्वभूतानां त्वामिवोपत्रे श्रियम् ॐ गन्धद्वारान्धरादर्शां नित्यपुष्टां हरीशनीम् ईश्वरेहं सर्वभूतानां त्वामिवोपत्रे श्रियम् ॐ गन्धद्वारान्धरादर्शां नित्यपुष्टां हरीशनीम् ईश्वरेहं सर्वभूतानां त्वामिवोपत्रे श्रियम् ॐ गन्धद्वारान्धरादर्शां नित्यपुष्टां हरीशनीम् शिवनमोरस्य वादय देहनः सुसमे सुते विश्वदश्रोमवृष्णियम् भवावादस्य सङ्गते ॐ आप्यायः सुसमे सुते विश्वदश्रोमरश्मियम् भवावादस्य सङ्गते ॐ आप्यायः सुसमे सुते विश्वदश्रोमरश्मियम् भवावादस्य सङ्गते ॐ आप्यायः सुसमे सुते विश्वदश्रोमरश्मियम् भवावादस्य सङ्गते ॐ आप्यायस्तु रसस्य वादिनः सुरविनो मुखाघरत् प्रणायोगं सितार्षत् ॐ दधिक्रावर्णो अकारषम् जिष्णो रसस्य वादिनः सुरविनो मुखाघरत् प्रणायोगं सितार्षत् ॐ दधिक्रावर्णो अकारिणम् जिष्णो रसस्य वादिनः सुरविनो मुखागरत् प्रणायोगं सितार्षत् ॐ दधिक्रावर्णो अकार గోవింద 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 వెంకటరమణ వెంకటరమణ గోవింద 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 कान्धाय कल्याणनिधयेर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्
ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు 19వ తారీఖు, 4వ రోజు. ఈరోజు 19వ తారీఖు ఉదయం స్వామివారి సుప్రభాత సేవ, ఆరాధన, ఉత్సవమూర్తులకి పంచామృత అభిషేకము, కలశారాధన, హోమము, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగములు జరిగినది. తర్వాత సాయంకాలం అదేవిధంగా సాయంకాల ఆరాధన, కలశారాధన, హోమము, బలిహరణము, గజవాహనము ఈరోజు ఉత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవ కృపలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా వడ్డీ కాసులవాడు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మదనపల్లి పట్టణానికి చెందిన దిగువకపల్లి వాసులు సింహవాహనంపై ఊరేగిస్తున్న ఆ వెంకటరమణుని అడుగడుగున హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద. కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గోకుల నందన గోవింద. బులెటిన్ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్, కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్, అబాకస్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్, సీసీటీవీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆర్ఓ మినరల్ వాటర్ సౌకర్యం, బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు పట్టణంలోని ఊరేగింపు నిర్వహించారు. ఇక మదనపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనార్థం అమ్మవారిని ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి హారతులిచ్చి పూజలు నిర్వహించారు.
మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందనందనుడు హనుమంతుడి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇక మదనపల్లి పట్టణానికి చెందిన త్యాగరాజు వీధి ప్రజలు హనుమంతుని వాహనంపై ఊరేగుతున్న ఆ వెంకటరమణుని అడుగడుగున హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, కార్మిక, కర్షక, పేద ప్రజల ఆశజ్యోతి, మహోన్నతమైన వ్యక్తిత్వం, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణకు నిలువటద్దం, భారతదేశ రాజకీయాలలో మచ్చలేని మహానాయకుడిగా పేరు పొందిన నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు. నేడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమం మదనపల్లి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమణారావు, నాగరాజు, రమణ, సిఐటియు నారాయణరావు, అదేవిధంగా కథీర్, ప్రముఖ న్యాయవాది సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి హమాలీల సంక్షేమ చట్టాన్ని, అమలు చేయాలి హమాలీల సంక్షేమ చట్టాన్ని పటిష్టపరచాలి. భవన నిర్భయ జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. సాధిస్తాం సుందరయ్య ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య ఆశయాలను. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. సాధిస్తాం సుందరయ్య ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య ఆశయాలను. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. సాధిస్తాం సుందరయ్య ఆశయాలను, సాధిస్తాం సుందరయ్య ఆశయాలను. రద్దు చేయాలి లేబర్ కోడ్లు, మిగులు భూములను,
పంచాలి మిగుల భూములను, పంచాలి పేదలందరికీ మిగుల భూములను, రద్దు చేయాలి వ్యవసాయక చట్టాలను. ఈరోజు దేశవ్యాప్తంగా సుందరయ్య గారి 39వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. సుందరయ్య పేరు చెప్తేనే దేశమంతా కూడా కమ్యూనిస్టు గాంధీగా ఆయనకి పేరుంది. ఎందుకంటే ప్రజలందరినీ కూడా సోదరుల కంటే వారసుల కంటే ఎక్కువగా ప్రేమించి ఈ ప్రజల ఈది బాధలు పోవాలంటే ముఖ్యంగా ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తిండి, గుడ్డ, పని, చదువు, వైద్యం అన్ని సౌకర్యాలు సమగ్రంగా అందాలని చెప్పి అనే లక్ష్యం కోసం అది అమలు కావాలంటే సోషలిజమే మార్గం అని చెప్పి ఈ దేశంలో సోషలిజాన్ని నిర్మించాలనేటటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సుందరయ్య గారు. ఆ సోషలిజం స్థాపనకి కార్మిక వర్గ దృక్పథంతో పనిచేసేటటువంటి కమ్యూనిస్టు పార్టీ ఉండాలని చెప్పి సిపిఐఎంను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించి 1964లో సిపిఎం ఏర్పడిన తర్వాత దేశమంతా కూడా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడం, ఆ విధంగా ఆంధ్రదేశంలో కూడా దాదాపు అధికారాన్ని చేపట్టుకునేటటువంటి స్థాయికి కమ్యూనిస్టు పార్టీ ఎదిగింది. రాజకీయాలంటే ఉన్నతంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి అసలు పొందనే లేకుండా రాజకీయాలు ప్రజల కోసం ఏ విధంగా చేయాలనో ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో తన హుందాతనాన్ని నెహ్రూ గవర్నమెంట్ లో చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అసలు పార్లమెంటుకి సైకిల్ మీద వెళ్లి ప్రజల తరఫున తన వాణిని వినిపించడం, వ్యక్తిగత దాడులు పోకుండా, వ్యక్తిగత విమర్శలు చేయకుండా సైద్ధాంతిక లేదా విధానపరమైనటువంటి విధానాలని ఎట్లా ఏ విధంగా విమర్శించాలనో ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఆదర్శవంతంగా చూపించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అసలు రాజకీయాలే కాదు, ఉద్యమంలో కూడా పిల్లలుంటే తమ ఉద్యమానికి, విప్లవోద్యమానికి ఆటంకం అవుతుంది, ప్రజల్ని ప్రేమించలేమనేటటువంటి ఆలోచనతో జీవిత సహచరి అయినటువంటి లీలా గారితో మాట్లాడుకుని పిల్లలే లేకుండా తమ జీవితాన్ని సమాజానికి అంకితం చేయడం కోసం ఆపరేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తి సుందరయ్య గారు. తమకు వచ్చినటువంటి యావదాస్తిని, ఆయన పెద్ద భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు, రెడ్డి సామాజిక వర్గంలో జన్మించాడు. తమకు వచ్చినటువంటి యావదాస్తిని పార్టీకి, ప్రజల కోసం అంకితం చేయడంతో పాటు పేరు చివరన రెడ్డి అనే పదం ఉంటే దళితులకి, సామాజిక తరగతుల్లోకి వెళ్లడానికి లేకుండా అది తోక ఉపయోగం లేదు, ప్రజలందరూ సమానంగా ఉండాలి, కుల వివక్షత పోవాలి అని చెప్పేటటువంటి లక్ష్యంతో ఆ రెడ్డి అనేటటువంటి పేరును కూడా తొలగించుకుని సుందరరామిరెడ్డి కాస్త సుందరయ్యగా మారినటువంటి వ్యక్తి. అంటే సామాజిక అణిచివేతల దగ్గర నుంచి ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలనేటటువంటి విషయంలో ఆచరణలో చూపినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. అంతేకాదు నెల్లూరు నుంచి, ఆయన నెల్లూరు జిల్లాలో అలగానిపురం ప్రాంతంలో జన్మించాడు. ఆ ప్రాంతంలో సొసైటీలు ఎట్లుండాలి, అసలు ఈ సామాజిక బాధ్యత ప్రజల్లో కల్పించడం కోసం నెల్లూరు నుంచి సరుకులు తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా మామూలు ధరలకి, అంటే ఇప్పుడు ఎంఆర్పీ ధరలు అనేది కాకుండా అసలు లాభం నష్టం అనేది లేకుండా సమానంగా అందరూ కలిసికట్టుగా ఉండి ఎట్లా ఉపయోగపడుతుందో చూపించినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, అదేవిధంగా రాజకీయాలను నడపడంలో సుందరయ్య గారు చాలా ఆదర్శంగా నిలిచారు. ఆ సుందరయ్య గారి ఆశయాలు సోషలిజం నిర్మించడం, ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి లక్ష్యం కోసం అందరం కూడా కలిసి పనిచేయాలి. ఆయనకు ఆ విధంగా పనిచేయడమే అంతిమంగా ఎర్ర జెండాను ఎర్రకోట పైన ఎగరేయడమే సుందరయ్య గారి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు అన్ని కూడా పనిచేయాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ అదే ఆయనకి ఇచ్చేటటువంటి నివాళిగా మనం భావించాలని చెప్పి కోరుతూ సుందరయ్య గారికి నివాళులు అర్పిస్తున్నాం. పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి హమాలీ వర్కర్స్, మిగతా కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రపంచంలో ప్రజలందరూ కూడా, అదేవిధంగా భారతదేశంలో ప్రజలందరూ కూడా
వర్గ వైషమ్యాలు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి కలలుగని ఆ కళల్ని నిజం చేయడం కోసం తన జీవితాంతం కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసి దేశవ్యాప్తంగా కూడా బలమైనటువంటి నిర్మాణాన్ని చేసి ఒక ఎత్తున దేశవ్యాప్తంగా తన ముద్ర వేసినటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన దేశంలో వర్గ వైరుధ్యాలు లేకుండా ఉండాలని చెప్పని, కార్మిక వర్గ నాయకత్వంలో దేశం బాగా ఉండాలని చెప్పని, కమ్యూనిస్టు రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పిన అహర్నిశలు తన జీవితాంతం కృషి చేశాడు. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలకి పూర్తి విరుద్ధంగా ఇప్పుడున్నటువంటి డబ్బు, ధనం, ఈ విధంగా మందు, ఇవంతా స్వార్థంతో కూడుకున్న రాజకీయాలు కాకుండా నిస్వార్థమైన రాజకీయాలతో, ప్రజలకు సేవ చేసే రాజకీయాలతో తన జీవితాంతం కూడా పనిచేసి గొప్ప ఆదర్శవంతంగా నేటికి కూడా ఆయన మన మధ్యలో నిలిచిపోతాడని చెప్పి ఈ సందర్భంగా ఆయన వర్ధన సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోతున్నామంటే మనం మంచి భవిష్యత్తులో మంచి ప్రభుత్వాలను ఎన్నుకొని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకోవడమే, అదేవిధంగా వర్గాలైనటువంటి సమాజం కోసం పనిచేయడమే ఆయనకు ఇచ్చే మనం ఘనమైన నివాళి అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాం. మహానాయకుడు, మహాగాయకుడు, మహానేత. ఎందుకంటే ఆయన ఆశయాలు చాలా గొప్పవి. ఆయన అడుగుదాడల్లో మనం కూడా నడవాలని, అందరూ ఆయన ఆశయాలను నడిచి ఆయన తెట్టుకు ఎదగాలని నేను ఆయన ఆశయాలు నడుద్దామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. ఘనంగా చిట్టి అనవర దేవస్థానం నందు సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. నేటి యువతకు రాజకీయ ఆదర్శ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు వెల్లడి. మదనపల్లి పట్టణంలో సిపిఎం కార్యాలయంలో ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి MCTV న్యూస్.